లవింగ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ లాసా ఫౌండేషన్. అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ ఆన్లైన్ ఏకం సెషన్లో లాసా ఫౌండేషన్ తరఫున జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైన ఆన్లైన్ గూగుల్ మీట్ సెషన్లో కలిసి వచ్చిన పెద్దలకు, చిన్నారులందరికీ, పిల్లలందరికీ కూడా డివైన్ బ్లెస్సింగ్స్. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు లాసా ఫౌండేషన్ తరఫున యంగ్ జనరేషన్ మన జీవితం ఎంతో విలువైంది. ఎంత విలువైందంటే ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ పిల్లలుగా ఉన్న స్థాయి నుంచి పైకి దిగిన వాళ్ళే, అంతే కదా. ఒక సైంటిస్ట్ తీసుకుంటుంటే ఐన్స్టీన్ అయినా, ఒక శ్రీనివాస రామానుజుడైనా, ఒక మహమ్మద్ ప్రవక్త అయినా, ఒక బుద్ధుడైనా, ఒక కృష్ణ పరమాత్మ అయినా, ఏ రంగంలో ఎవరిని తీసుకున్నా బాల్య స్థాయి నుంచి ఇన్ చైల్డ్హుడ్ మేనర్ వాళ్ళు ఎదిగి అద్భుతమైన రీతిలో జ్ఞానాన్ని సంపాదించడం వల్ల మాత్రమే ప్రపంచంలో నేటి వరకు చాలా వేల సంవత్సరాలైన తర్వాత కూడా, వందల సంవత్సరాలైన తర్వాత కూడా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, ముఖ్యంగా తల్లి మనల్ని 9 నెలలు తన శరీరంలో మనల్ని ధరించి తన రక్తాన్ని మనకి ఆహారంగా అందించి తను బ్రతుకుతుందో చనిపోతుందో తెలియని పరిస్థితుల్లో మనకు జన్మిస్తుంది. అది ఎంత త్యాగం అండి. పిల్లలు మనలో ఎంతమంది తల్లి యొక్క త్యాగం తెలుసు? తల్లి మాట వెంటనే కొట్టిపడేస్తాం. తల్లి చెప్పిన మాటకి ఏ విలువ ఇవ్వం మనం. తండ్రి పుట్టిన మొదలు మన పాలన చూస్తూ ఎన్నిటినో భరిస్తూ, అద్భుతం కదా. తల్లిదండ్రుల కోసం మనం రోజుల కనీసం ఒక్క నిమిషం ఆలోచించద్దా? ఎటువంటి జీవితాన్ని ఇచ్చారు వాళ్ళు మనకి? మనం ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నామా? నిజంగా వాల్యుబుల్గా జీవిస్తున్నామా? మనకున్న సమయాన్ని ఎంత వృధా చేస్తున్నామా? ఎంత అద్భుతమైన జీవితం భగవంతుడు మనకి ఇచ్చాడు. జ్ఞానాన్ని ఇచ్చాడు కదా. సంస్కారం ఉన్నదా? విజ్ఞత ఉన్నదా? సభ్యత ఉన్నదా? ఒక మర్యాదను పాటిస్తూ ఉన్నామా? తల్లిదండ్రుల ఆకాంక్షల కోసం జీవిస్తున్నామా? మనకేమైనా జీవితంలో లక్ష్యం ఉన్నదా? మనకు లక్ష్యం అంటూ ఉంటే మన ఏదైనా మార్గంలో సరైనటువంటి త్రోవలు వెళ్తున్నామా? నిజంగా మనం ఇప్పటిలాగా ఉంటే జీవితంలో బాగుపడతామా? జీవితంలో బాగుపడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలి? పిల్లలు మనమే ఎవరికి వారిగా సమాధానం చెప్పుకోవాలి.